నాకు 28 సంవత్సరాలండి. నా 28 సంవత్సరాల్లో 18 ఏళ్ళు చదువుకోవడానికి అయిపోయినాయండి. మిగిలిన 10 ఏళ్ళు జాబ్ చేస్తూ తెలిసి తెలియని వ్యక్తులతో అలా బ్యాచిలర్ రూమ్లో గడిపేశాను. మన లైఫ్లో మొదటి 18 సంవత్సరాలు ఎంత ఇంపార్టెంటో తర్వాత 10 ఏళ్ళు కూడా దానికంటే చాలా ఇంపార్టెంట్ కదండి. ఎందుకంటే మనకు మొదటి 18 ఏళ్ళు మర్చిపోలేని మెమరీస్ని ఇస్తాయండి. అలాగే తర్వాత 10 ఏళ్ళు లైఫ్ అంటే ఏంటో చూపించేస్తుందండి మనకి. అలాగే మన లైఫ్లో ఎలా ఉండాలో కూడా డిసైడ్ చేసేస్తుంటుంది. ఎందుకంటే సింగిల్ నుండి కమిటెడ్ వరకు, కమిటెడ్ నుండి మ్యారేజ్ వరకు, అలాగే బరువుల నుండి బాధ్యతల వరకు, కష్టాల నుండి సుఖాల వరకు అలా తీసుకొని పోతూ ఉంటుందండి. ఇంకా గట్టిగా చెప్పాలంటే కొన్నిసార్లు దోలతో ఇచ్చేస్తుందండి. ఇలాంటి 10 ఏళ్ళు ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఉంటుందండి. అందుకే నా ఈ 10 ఏళ్ళ బ్యాచిలర్ రూమ్మేట్ జర్నీని మీతో డిఫరెంట్గా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మా ఈ బ్యాచిలర్ రూమ్లో మొత్తం 7 ఉండేవాళ్ళం. అందులో ఒక్కొక్కడిది ఒక్కొక్క కథ అండి. ఈ 10 ఏళ్ళలో టిక్ టాక్ కరోనా అయితే మా మీద బాగానే ఎఫెక్ట్ చూపించిందండి. మేము కూడా కరోనా బాధితులమే. మేము రూమ్లో ఖాళీగా ఉండి వేసిన వేసాలు అయితే అంత ఇంత కాదండి. శాంపుల్గా వీడియో వెళ్తున్నాను, చూసుకోండి మరి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై రూమ్మేట్స్ రాతలు. నా పేరు హరి అండి. నేను ఒక 90s కుర్రోడిని, అలాగే మీకు గోదావరి కుర్రోని కూడా. మరి ఛానల్లో నా ఓల్డ్ మెమరీస్ని, అలాగే ట్రావెలింగ్ మెమరీస్ని, మరి ఫుడ్ మీద నాకున్న ఆత్రంని, అలాగే మా పల్లెటూరు సొగసుల్ని, ఇలా మరెన్నో విషయాల్ని వ్లాగ్స్ రూపంలో చూపించాలనుకుంటున్నానండి. మరి ఈ ఛానల్ని నేను 20s కుర్రోడు కలిసి స్టార్ట్ చేస్తున్నాం. త్వరలో మీ ముందుకు వీడియోస్ తన్నుకుంటూ వచ్చేస్తుంటాయి. మా వీడియోస్ నచ్చితే ప్రేమతో ఒక లైక్, కుదిరితే ఒక కామెంటు, అలాగే సాటిస్ఫై అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్టైల్లో సపోర్ట్ చేయండి. మరి త్వరలో కలుద్దాం. బాయ్ అండి మరి.